ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోయినప్పుడు ధర్మాన్ని ఎవరు కాపాడతారు? ఈ ప్రశ్నకు సమాధానమే మధు కైటభుల కథ. మహాప్రళయ సమయంలో అన్ని లోకాలు పాలసముద్రంలో లయమయ్యాయి. ఆ నిశ్శబ్దంలో శేషశయ్యపై యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు చెవిగూలి నుండి మధు కైటభులు అనే ఇద్దరు భయంకర అసురులు జన్మించారు. అపార బలంతో వీరు నీటిలో సంచరిస్తూ సృష్టిని వణికించారు. పద్మంనుంచి జన్మించిన బ్రహ్మదేవునిపై దాడిచేసి వేదాలను దొంగిలించి పాతాళంలో దాచేశారు. వేదాలు లేని సృష్టి ఏ దిశలో నడుస్తుంది అన్న సందేహం లోకాల్ని కమ్మేసింది. అప్పుడు ఈ అసురులు దేవీశక్తిని ప్రసన్నం చేసుకోవాలని 1000 ఏళ్లు ఘోర తపస్సు చేశారు. ప్రసన్నమైన మహాదేవి వారికో వరమిచ్చింది. ఎవరి చేతిలోనూ మీకు మరణం లేదు, మీకు నచ్చిన చోటే మీ అంతం. ఈ వరంతో వారి అహంకారం ఆకాశాన్ని తాకి బ్రహ్మను యుద్ధానికి ప్రేరేపించి విష్ణువు కూడా మమ్మల్ని ఆపలేడు అంటూ సవాలు చేశారు. విష్ణువు మల్లయుద్ధంతో ఎదురుదాడి చేశాడు. ఆ పోరాటం ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 5000 సంవత్సరాలు సాగింది. చివరికి అసురులు అలసిపోయినా ఓడిపోలేదు. అప్పుడు విష్ణువు దేవిని స్తుతించాడు. దేవి తన మాయతో విష్ణువు తను ఓడిపోతున్నట్టు నటించి ప్రపంచం నీటిలో మునిగి ఉన్నా తన తొడలను విస్తరించి 6 శుష్కప్రదేశంగా మార్చాడు. వారిని తన తొడలపై నిలబెట్టాడు. వారు ఎంచుకున్నది విష్ణువు తడలు. అదే వారి అంతం. క్షణంలో సుదర్శన చక్రం మెరిపించి విష్ణువు మధు కైటభులను సంహరించాడు. వేదాలు తిరిగి పొందబడ్డాయి. ధర్మం నిలిచింది. సృష్టి పునఃప్రారంభమైంది. వరాలు శక్తినిస్తాయి, కాని అహంకారం ఉంటే అదే వినాశనానికి దారితీస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.